నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ప్రాంతీయ వాదంపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు పవన్ ప్రశ్నల వర్షము కురిపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను నిలదీశారు. ప్రజలు కలిసి ఉన్న నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు అన్నది పవన్ ప్రశ్న. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన అంశాలు ఆలోచింపచేస్తున్నాయన్నది తెలంగాణ ప్రజల్లో వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో మరో పార్టీకి చోటు లేదా అని నిలదీస్తున్నారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే కాంగ్రెస్ నేతలు ఇతర రాష్ట్రాల్లో ఎలా పోటీ చేస్తారు, ఎలా ప్రచారం చేస్తారంటూ పవన్ కళ్యాణ్ వేసిన సూటి ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం లేదు. పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గాని, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ గాని, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. ఐ ఎక్స్పెక్ట్ మిస్టర్ రాహుల్ గాంధీ అండ్ మిస్ ప్రియాంక గాంధీ టు రెస్పాండ్ ఆన్ దిస్. యువర్ లీడర్స్, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. Yemi hypocrisy meeku. ekkadi potam. ఈ లెక్కలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళి పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రజలు కానీ, తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది. ప్రతిసారి మీరు ప్రాంతీయతలు తీసుకొని వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగని ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇలాంటి వాదనలు దేశం అంతా మొదలైతే తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఎడిపోతా ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కదా. ఏపీలోని పట్టభద్రులు ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వలస రాకుండా సొంత రాష్ట్రంలోనే ఉపాధి కల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా నిర్మాణాత్మక అంశాలను ప్రస్తావించిన తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎందుకు ఉలికిపాటు? పవన్ కళ్యాణ్ బలమైన ఓటు బ్యాంకును చీలుస్తారని ఆందోళన నెలకొందా? తెలంగాణలో పోటీ చేయబోనని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుందని, తెలంగాణ జనసేన నేతలు బరిలో ఉంటారని తెలిపారు. మొత్తానికి తెలంగాణలో జనసేన బలమైన శక్తిగా ఎదిగేందుకు తాజా పరిణామాలు పవన్ కళ్యాణ్కు దోహదం చేస్తాయని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు దృష్టి సారిస్తున్న ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలస రాగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటా. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడ. రైట్, ఇక ఇవాల్టి స్పెషల్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు వంగరి సాయికుమార్ గారు, తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్, అదేవిధంగా తేజవత్ వెంకట్ నాయక్ కాంగ్రెస్ నాయకులు. మరికొద్దిసేపట్లో మనకి అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు, వారు బీజేపీ నుంచి. ముందుగా ఇద్దరికి కూడా నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా తేజవత్ వెంకట్ నాయక్ గారు చాలా ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి సభకి పర్మిషన్ రాకపోవడంతో కూడా ఆయన ఇంటి దగ్గరే. సో ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు రావద్దంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు కూడా రావద్దా? ఎంఐఎం సిపిఎం బహిరంగంగా తెలంగాణను వ్యతిరేకించి ఇంకా తెలంగాణలో రాజకీయం ఎలా చేస్తున్నారు? ముఖ్యంగా నల్లమల రౌండ్ టేబుల్కి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆంధ్రోడు పవన్ కళ్యాణ్ అని గుర్తు లేదా? ఇట్లాంటివి డిస్కషన్స్ అన్ని కూడా ప్రజల్లో, ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేసింది అన్న దానికి మీ సమాధానం ఏంటండి? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. నా వాయిస్ క్లియర్ ఉంది? క్లియర్ ఉంది, చెప్పండి సార్. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా ఏ రోజు
ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఘర్షణ పడ్డట్టు లేకపోతే గొడవ పడ్డట్టు ఏ సందర్భం లేదు. ఆ సందర్భం రాదు కూడా. ఎందుకంటే అన్నదమ్ముల్లా ఉంటున్నాం, ఫిజికల్గా విడిపోయినా కూడా ఎమోషనల్లీ కనెక్టెడ్గానే ఉన్నాం. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు విచక్షణ ఉండి ఒక పెద్ద మనిషిగా ఉన్న తర్వాత ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చుండే. ఏమని? మొదటగా 11 రోజుల వరకు నేను అన్న పానీయాలు తినలేదు, నేను చాలా బాధపడ్డాను అన్నారు. తర్వాత సరే అది గతంలో అయిపోయింది, పాతకాలం ముచ్చట, దాని గురించి పెద్దగా తెలంగాణ ప్రజలు ఏం పట్టించుకుంటలేరు. మొన్న రీసెంట్గా ఒక 2 నెలల క్రితము తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న వెంకటనాయక్ గారు సారీ ఫర్ ద లేదు మీరు అన్న కామెంట్కి సారీ ఫర్ ద ఇంటరప్షన్. లేదు విభజనకి వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకి నేను అప్పట్లో వ్యతిరేకం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చినా కూడా ఎందుకు ఈ కామెంట్స్ వస్తున్నాయి? అంటే విభజన ఎట్లా చేస్తారు సార్? పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే విధానం అట్లే ఉంటుంది కదా, ఇంకా అంతకంటే విధానం ఏముంటుంది? ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు చిరంజీవి గారు ఎక్కడుండే? చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు కదా. అంటే చిరంజీవి గారిని కూడా వ్యతిరేకిస్తారు. మరి బహిరంగంగా చెప్పండి ఆ మాట. మా అన్నగారు కూడా దాంట్లో భాగస్వాములు ఉన్నారు, వారికి కూడా వ్యతిరేకిస్తానని చెప్పి చెప్పండి. అవసరాల కోసం ఎన్ని మాట్లాడినా మాట్లాడవచ్చు. కానీ తెలంగాణ అనేది ప్రాంతం కాదు సార్. తెలంగాణ ఒక అస్తిత్వం, తెలంగాణ ఒక ఎమోషన్. తెలంగాణ ఎమోషన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ అవసరాల కోసం ఎవరు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని నినాదాలు ఇచ్చినా కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలే. 2023లో ఎక్కడ ఎలక్షన్లు నిలబడి ఉన్నారు వాళ్ళు, అప్పుడు కూడా వారిని ఎవరు అడ్డు చెప్పలే. అంతా చాలా కాన్స్టిట్యూషనల్గా, చాలా పద్ధతిగా జరుగుతున్న వ్యవహారంలో ఈరోజు మొన్న జరిగిన చర్చలో ఏది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అంట ఏది కొబ్బరి చెట్లు మోడి వారిపోవడానికి కారణం తెలంగాణ ప్రజలు దిష్టి తగలమంట. అంటే మేము దుష్టులమా? మేము దయ్యాలమా? మేము భూతాలమా? మేము ఎవరు? మరి మీరు తెలంగాణలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అంటే ప్రేమ ఉంటుంది మీకు, కానీ ఆంధ్రలో పోయినప్పుడు అక్కడున్న ఆ 2 జిల్లాల ఓటు కావాలి కాబట్టి ఆ రకంగా మీరు మాట్లాడవచ్చు. అంటే ఈ విషయాన్ని తెలంగాణ పౌరులుగా మేమేం రైట్ అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? ప్రజలను ఉద్దేశించి కాదు, నా కామెంట్స్ ఏమైనా ఉంటే పాలకులను ఉద్దేశించి ఉంటాయని కూడా క్లారిటీ ఇచ్చారు కదా. దానికి సంబంధించి కూడా మాట్లాడుతూ మనకి అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. శ్రీనివాస్ గారు, ఏదైతే బీజేపీ నుంచి వస్తున్నటువంటి స్క్రిప్ట్ తీసుకుని మాట్లాడుతున్నారు, నా దగ్గరే అంత డబ్బులుంటే నేనే పెట్టుకునేవాడిని అన్నట్టుగా కూడా నిన్న పొన్నం గారు కూడా పవన్ వ్యాఖ్యలకు సంబంధించి కౌంటర్ ఇచ్చారు. నిజంగా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ కూడా సంబోధించారు. ఎంతవరకు సమంజసం? ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలంతా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వారి పరిపాలన దుష్పరిపాలనగా మరి మాట్లాడుతున్న సందర్భం అనవసరంగా రెచ్చగొట్టి మళ్ళీ తెలంగాణ వాదాన్ని తీసుకుని దాని సపోర్ట్ గా మళ్ళీ ఏదో సానుభూతి పొందాలి. అసలైనటువంటి తెలంగాణ వాదులు మేము మళ్ళీ బయట వాళ్ళు వచ్చి ఆందోళన వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ కేసీఆర్ గారి మాటల స్టైల్లో ఇక్కడ మాట్లాడి ఆ సానుభూతి పొందాలి, తెలంగాణ ఓట్లో మాకు రావాలనే ఆలోచనతో మాట్లాడింది. ఈ సందర్భం ఇప్పుడు ప్రాంతాల వారీగా డివైడ్ అయిన తర్వాత 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ తత్వంతో లేకుంటే వైషమ్యాల మాటలు, కులాలు, వర్గాలు, జిల్లాలు, ఈ మాటలు అవసరమైంది. పొలిటికల్ పార్టీగా అనేక పార్టీలు వస్తాయండి ప్రాంతాల్లో. హైదరాబాద్కి వస్తాయి, ఇంకా ఏ రాష్ట్రానికి పోతాయి, పోయే అధికారం లేదా? నిన్నదాకా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత మహారాష్ట్ర, యూపీ అటు ఇటు పోతా అంటే వాళ్ళు కొట్లాడి వాళ్ళ రానే కూడా ఆపిరు. అక్కడ జనసేన కూడా అదే పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ ఎక్స్పాండ్ చేస్తుండొచ్చు. మీటింగ్ పెడతారు, వారి యొక్క అన్యాయాలు ఉంటారు, వారి యొక్క అభిమానులు ఉంటారు, పార్టీని లైన్ చేసేవారు ఉంటారు. లేదా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రజలకు దగ్గరై నేను సేవలు అందించాలన్న ఆలోచన ఉండవచ్చు తప్ప అందులో జాగిర్ అంటే జాగిరే, మీ జాగిరా, కాంగ్రెస్ పార్టీ జాగిరా, అర్థం ఉండాలా? పొలిటికల్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ కావచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు. పర్మిషన్ అంటారు, ప్రెస్ మీట్ పెడతా అంటే ఇంకో రకంగా మాట్లాడతారు, అడ్డగిస్తారు. ఇవన్నీ అంటే ఏ విధంగా చూడాలి? శ్రీనివాస్ గారు అంటే ఏంటి? కాంగ్రెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ భయపడుతుందా ఇక్కడ ఏదైనా సభ నిర్వహిస్తే? నేచురల్ ఇంకొక శక్తి ఈ ప్రాంతంలో ఎందుకు ఓట్ బ్యాంక్ అంతా పోతుంది, యూత్ ఉండొచ్చు. యూత్ పవన్ కళ్యాణ్ పేరు మీద అంటే కూడా చిరంజీవి కూడా కొంచెం గ్లామర్ చిరంజీవి గారు ఓపెన్ గానే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ లేకున్నప్పటికీ కూడా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయినా రావద్దు, హక్కు లేదా?
ప్రాంతీయ తత్వం వల్ల వైషమ్యాలు పెంచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం, అది ఒక జాతీయ పార్టీ, అది ప్రాంతీయ పార్టీ కాదు. దే ఆర్ ఫర్గెటింగ్ దట్ దే ఆర్ జాతీయ పార్టీ అనే విషయం. రైట్. ఇట్లా ఉంటుంది చెప్పండి. ఆ పార్టీకి ఆ గౌరవం ఉంటుంది ఇట్లా మాట్లాడితే. ఈ భాషన పొన్న ప్రభాకర్ మాట్లాడేది భాషన, అది రౌడీ మాట్లాడుతుంది అర్థం కాదు. అప్పుడు ఉద్యమం నడిచినప్పుడు ఉద్యమం నడిచినప్పుడు మీరు ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడిన విషయం వాళ్ళకి ఎప్పటికి గుర్తున్నాయి. అయినా విడిపోయిన తర్వాత అందరం మర్చిపోవాలా ఆ భాష అని చెప్పి అక్కడ వాళ్ళు తిట్టింది ఎవరు? ఇక్కడ వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉద్యమం నడపలేదా తెలంగాణ వద్దని? ఇప్పుడు పేద నిజంగా మీలో జాతీయవాదం ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అంత బ్రాడ్ థింకింగ్ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అది మర్చిపోయారు. అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జై ఆంధ్ర అంటారు, ఇక్కడ కాంగ్రెస్ జై తెలంగాణ అంటారు. ఇట్లా ఉంటారు. కాబట్టి స్వార్థపర రాజకీయాలు లేదంటే కుసంస్కారమైనటువంటి భాష మాట్లాడి మళ్ళీ ప్రజల్లో వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తే ఈ యొక్క ప్రాంత ప్రజలు ఏ కోశాన కూడా సహించరు, క్షమించరు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, 4 రోజుల అధికారం పోతుంది. మర్చిపోకండి మీరంతా కూడా. ఎవరికి శాశ్వతం కాదు అధికారం. రైట్. శ్రీనివాసరావు గారు మాట్లాడదాం. మనకి ప్రస్తుతం వంగరి సాయి కుమార్ కూడా ఉన్నారు, తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్, వారితో కూడా మాట్లాడదాం. రైట్, వారు జాయిన్ అవుతారు. వెంకట్ నాయక్ గారు, నాకు అంటే ఒక సూటి ప్రశ్న. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నప్పుడు, వయనాడులో రాహుల్ గాంధీ కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులు, సో ఎందుకు పవన్ కళ్యాణ్ పోటీ చేయకూడదు అనేది ఆయన క్లారిటీ ఇచ్చేశారు. పోటీ నేనైతే చేయను, బట్ జనసేన ఇక్కడ పోటీ చేస్తుందని. ఎందుకు ఇంత ప్రాంతీయవాదం అనేది చెలరేగింది దీనికి సంబంధించి వస్తే? సార్ ఇప్పుడు కొత్తగా ఏం పోటీ చేస్తలేరు. 2023లో పోటీ చేసిన వాళ్ళు ఒక్క స్థానాలు కూడా డిపాజిట్ రాలేదు. 9 స్థానాలు ఏం పోటీ చేసినట్టున్నారు బీజేపీతో కలిసి. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేశారు, సర్పంచ్ ఎలక్షన్. అదే అప్పుడు లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు అంటున్నాను. సభ ఇండోర్ గా పెట్టుకున్నా ఎందుకు? రాజకీయ సార్ ఒకటి నేనేమంటున్నా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి జనసేన పార్టీతో ఎటువంటి విభేదాలు లేవు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎక్కడ ఏ రూపంలోనైనా పోటీ చేయొచ్చు. కానీ మేము మాట్లాడుతుంది ఒక తెలంగాణ అస్తిత్వం సంబంధించిన వ్యవహారంలో మాట్లాడుతున్నాం. మేమేమంటున్నాం, ఒక మాట నేను సూటి అడుగుతున్నా, అల్దాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఏది ఒక టాపిక్ లో ఏది నియోజకవర్గాల పునర్విభజన చెప్పండి. ఏది కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ ఇండియా పాకిస్తాన్ విడగొట్టే విధానాన్ని ఇండియా పాకిస్తాన్తో పోల్చినప్పుడు తెలంగాణ మీద ఇంత ప్రేమన్న ఏది పవన్ కళ్యాణ్ గారు కనీసం నోటి మాటకైనా ఖండించినా? మరి కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తే ఇలా మాట్లాడుతున్నారని ఆయనే కదండి నిన్న ఖండించారు. కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పర్సనే పాకిస్తాన్ అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఖండించారు. మరోవైపు ఆయన 2009లోనే తెలంగాణ ఆకాంక్షను గౌరవిస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉంది కదా, చాలా వీడియోలు మీరు చూడట్లేదేమో, ట్రెండ్ అవుతున్నాయి. అలానే ఒక భారతీయుడిగా నాకు ఎలాంటి సమస్య లేదు, తెలంగాణ దేశం నుంచి విడిచిపోవడం లేదు కదా అని చెప్పారు కదా. నేనేమంటున్నా సార్, ఒక మాట, తెలంగాణకు సమస్య వచ్చిన అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గళమెత్తలేదు. 2008, 2009 కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆ రోజు కూడా తెలంగాణకు మద్దతుగా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం లేదు, బయటకు వచ్చి చేసిన సందర్భం లేదు. ఎందుకంటే అప్పుడు కూడా ఉద్యమం ఉగిసిపడుతున్న సందర్భం ఉండే. నేను ఇందాక అంటే మనం అలా కాదండి, నేనా లేకపోతే వేరే అనేది కాదు, ప్రజల్లో ఉన్న క్వశ్చన్. నల్లమల్ల రౌండ్ టేబుల్ కి కాంగ్రెస్ వచ్చినప్పుడు అప్పుడు ప్రాబ్లం లేదు, ఇక్కడ నిధులు ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, వరద సమస్యలు వచ్చినప్పుడు ఆయన సొంత నిధులు ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఎంఐఎం సిపిఎం బహిరంగంగా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణలో రాజకీయం ఎలా కొనసాగిస్తున్నాయి, కాంగ్రెస్ ఇలాంటివి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రాబ్లం అయ్యారు? అదే సూటి ప్రశ్న, ప్రజల్లో జరుగుతున్న చర్చ. నేను చెప్తున్నా, వాళ్ళకి ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిరు. నేనేమంటున్నా, మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నీ ఆడుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారి ఎకనామికల్ థింగ్స్ లో తెలంగాణ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది.
కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కొంచెమైనా నిధులు ఇస్తారు కదా ఏదో రూపంలో. మేము కూడా తిరుపతి హుండీలో పోయి పైసలు తీసుకొని వస్తున్నాం. ఎంత వేసినాం అని చెప్పి బయట మాట్లాడుతున్నాం సార్. మేము మాట్లాడుతున్నాం కదా. ఒక 2 రాష్ట్రాలు కానీ నేను స్టార్టింగ్లోనే చెప్పిన, ఫిజికల్గా విడిపోయినాం, ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాము. ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా ఒకళ్ళొకళ్ళు ఆదుకుంటాం, ఒకళ్ళొకళ్ళు చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు ప్రాంతీయ విభేదాలు ఎవరు తీసుకొస్తున్నట్టు మరి? తెలంగాణలో నేను చేసిన అంటే ఎవరు? అంటే తెలంగాణలో మీ కాంట్రిబ్యూషన్, తెలంగాణ మీ ఎదుగుదల తెలంగాణ కాంట్రిబ్యూషన్ లేదంటారా? హీరోగా మీరు ముందుకు రావడంలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎక్కడ లేదంటారా? సో ఇట్లా మేము కూడా మాట్లాడుకోవచ్చు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీతో పొత్తు పెట్టుకోకంటే ముందు హిందీ విషయంలో, మిగతా విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా రూడ్ అంటే రూడ్గా మాట్లాడిరు. ఆ రోజు బీజేపీలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక తీరుగా మాట్లాడతారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకంగా ఉన్న సిపిఎం పార్టీతో ఎందుకు కలిసి మరి 2019 ఆ ప్రాంతంలో? ఇవన్నీ నేను అడగవచ్చు సార్. రైట్, తెలంగాణ పౌరుడు రైట్. శ్రీనివాస్ గారు ఏమంటారు? శ్రీనివాస్ గారు, నేను అదే ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో తెలంగాణను ఎందుకు వ్యతిరేకించింది? ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్టాండ్ ఉంటుందబ్బా. ఒక అభిప్రాయం మారుతుంది, ఇవాళ ఉన్న అభిప్రాయం రేపు ఉండకపోవచ్చు. బట్ ఆన్ ది హోల్ ఒక పొలిటికల్ లీడర్గా, ఒక పొలిటికల్ పార్టీగా ఈ ప్రాంతంలో పనిచేయద్దని ఎక్కడ ఉన్నదా? రాజ్యాంగంలో ఉన్నదా? బ్యాన్ ఉందా? ప్రొహిబిషన్ ఉందా? అంత శ్రీనివాస్ గారు ఫైనల్ గా అంటే ఇక్కడ పవన్ ఆయన వ్యాఖ్యలు పర్సనల్ గా ఆయన మాట్లాడుతుంటే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, బీజేపీ స్క్రిప్ట్ చదువుతున్నారు పవన్ కళ్యాణ్ అని అన్నారు నిన్న పొన్నం గారు, దానికి మీ కౌంటర్ ఏంటి? శుద్ధ అబద్ధం, సత్యదూరం. భారతీయ జనతా పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మాకేం సంబంధం లేదు. ఈ ప్రాంతంలో వారు ఒక పొలిటికల్ పార్టీగా దే కెన్ మూవ్, ఈ కెన్ ఫ్లోట్ ఎ పార్టీ ఇన్ తెలంగాణ ఆల్సో. మాకెందుకు ఉంటుంది? వారికి విఘ్నత లేదా? వారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వారు ఒక పొలిటికల్ పార్టీ ఉన్నది. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వారిలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళు పార్టీగా వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. వాళ్ళకి మేము చెప్పాలనా? రైట్, అన్ని కూడా కంక్లూడ్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు రోజున గాని, ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చిన రోజున గాని, ఏది జనవరి 26వ తారీఖు రోజున గాని, జూన్ 2వ తారీఖు రోజున గాని ఒక పండుగ లాగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు జరుపుకుంటారు. ఆ రోజున ఎవరు సంఘర్షణ సభల పేరుతో ఇంకో సభల పేరుతో కనుక పెడితే దానికి ఏ ప్రభుత్వంలో పర్మిషన్ ఇవ్వవు. అది ప్రోటోకాల్. అది తెలియకుండా ఆ రోజున మీరు కనుక ఇక్కడ జెండా ఆవిష్కరణ కనుక చేసి ఉంటే రైట్ అండి, రైట్ ముగిద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తేజవత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుండి, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తెలంగాణలో పవన్ పై కుట్ర జరుగుతుందా అన్న సందేహాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ ఆయన చాలా కీలకమైనటువంటి పాయింట్స్ మాట్లాడారు. ఎక్కడ ప్రాంతీయ విభేదాలకు సంబంధించి కూడా ఇష్యూస్ లేవు, కానీ కొన్ని పార్టీలు కావాలనే పవన్కి భయపడి ఇలా క్రియేట్ చేస్తున్నాయి అనేటువంటి చర్చలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో జరుగుతున్నాయి. అందుకే అభిమానులు దాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు కార్యకర్తలుగా మారుతున్నారు. పవన్ పోటీ చేయకపోయినా జనసేన ఇక్కడ పోటీ చేయబోతుంది. మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.